మీరు ఒప్పుకున్న దాన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే సార్ మేము చాలాసార్లు అబద్ధాలు ఆడతామని చెప్తాం. సరే అబద్ధాలు ఎవరి దగ్గర ఆడతారు తెలుసా? ఫస్ట్ టీచర్స్ దగ్గర, సెకండ్ పేరెంట్స్ దగ్గర, థర్డ్ ఫ్రెండ్స్ దగ్గర, ఫోర్త్ రిలేటివ్స్ దగ్గర. అరే నీ జీవితంలో నీకు చదువుకునే సార్ దగ్గర, నీ జీవితం కోసం పాటుపడుతున్నా నీ తల్లిదండ్రుల దగ్గర, నీకు అన్ని విషయాలు షేర్ చేసుకునే నీ ఫ్రెండ్స్ దగ్గర, మిమ్మల్ని చూస్తున్న మీ రిలేటివ్స్ దగ్గర అబద్ధాలు ఆడడం సౌ అంటారా? మంచిదంటారా? లేదండి, మారాలి. ఇట్లా ఒకసారి ఒక గవర్నమెంట్ స్కూల్ పోయినా నేను. ఒక స్కూల్ పోయినప్పుడు ఆ స్కూల్లో సార్ మనకు రాజేష్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసిన సార్ నాకు 10th క్లాస్లో రాజేష్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. సార్ ఏం చేసినట్టు హెచ్ఎం సారు ఒకరోజు అందరికీ పూల మొక్కలు ఇచ్చినట్టండి. పూల మొక్కలు విత్తనాలు వేసి మొక్కలు ఇచ్చి పంపించిన అందరికి పోయేటప్పుడు అందరూ ఏం చేసినట్టే ఇంటికి తీసుకుపోయి సార్ ఏం చేసినట్టే అందరికి చెప్పిండు రోజు నీళ్ళు పోయండి, నేను 15 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకుంటా అని చెప్పారు. అందరి ఇంటికి పోయారు, అందరింటి కాడ పూల పుండు పెట్టారు. పూల పుండు పెట్టి మెల్లమెల్లగా నీళ్ళు పోవడం స్టార్ట్ చేసి నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత పూల మొక్కలు అంటే మనకు విత్తనాలు ఉంటాయి కాబట్టి ఒక వారం రోజులు నీళ్ళు పోస్తే ఏం కావాలి? మెల్లగా మొలకెత్తాలి. అయితే వారం దాటింది, ఎవ్వరికి కూడా నీళ్లు పోస్తుంటే మొలకెత్తలేదు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంది వారం దాటింది ఇంకా మొలకలు రాలేదు. సార్ తీసుకోతే చెప్తాడు, ఏమంటాడు? తింటాడు. అరే నిజంగా నీళ్ళు పోతున్నా ఆడతాడు. అట్లా అని చెప్పేసి భయపెడుతుంది ఒకరు. మళ్ళీ పోస్తుంది. 10 రోజులు దాటింది, 12 రోజులు దాటింది అనుకున్నట్టుగా 15 రోజులు అయింది. సార్ ఏంటంటే 15 రోజు ఆ పూల పుండిని స్కూల్ తీసుకురమ్మన్నాడు. అందరూ పూల పుండి తీసుకొచ్చి నిలబడదు. అట్లా బస్సు నిలబడితే సార్ ఒక్కొక్కరి దృష్టిలో అవుతుంది. శవా 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 ఒక్కరికి వచ్చి ఆగిపోడు. రాజేష్ దగ్గర రాజేష్ పూల పుండిలా ఎటువంటి మొక్కలు లేవు, మీదందరూ పూల పుండిలా మొక్కలు వచ్చినాయి. సార్ అడిగిన రాజేష్, నువ్వు నిజంగా ఎంత పని చేసినవారా? సార్ నిజం సార్, మీరు చెప్పినట్టుగానే నేను రోజు నీళ్ళు పోసాను సార్, అయినా కూడా నా పూల పుండ్లు అయితే మొలకలు రాలేదు సార్ అని చెప్పేసి. మిగతా అందరూ అడిగింది మీరు పోస్తారంటే సార్ పోస్తాం అని చెప్పి. అప్పుడు హెచ్ఎం సార్ వచ్చి చెప్పాడు, అరే మీకు ఇచ్చిన పూల పుండిలా నేను విత్తనాలు వేయలేదురా, మీకు మొలకలు ఎట్లా వచ్చారా అని చెప్పేసి. అంటే మిగతా అందరూ వేసిరు, వాళ్ళు సారిగా తింటారు అని చెప్పేసి మొలకల్ని టీకొచ్చి పూల పుల్ల పెట్టి తీసుకొచ్చారు. ఒక రాజేష్ మాత్రం నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చిండు. సో మనం ఏదో భయపడి తప్పులు చేయొద్దు నా ఉద్దేశం. భయపడి తప్పులు చేయొద్దు, ఎందుకంటే అందరికీ మొలకపోతే మనకు కూడా మొలలేదు. అది నిజం చెప్పడం తప్పలేదు, కానీ మనం చేస్తున్నాము తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పులు చేస్తున్నాం. ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పు చేస్తున్నాం. ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పులు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకొస్తుంటే ఫ్యూచర్లో మనకు మీరు రాజమౌళి సినిమా చూడాలా, RRR కానీ లేకపోతే బాహుబలి కానీ, ఆయన సినిమా తీస్తే ఆయన సినిమాలో ఒక స్టాంప్ ఏమో తెలుసా? అప్పీలింగ్ బై SS రాజమౌళి. మనకు కూడా సమాజంలో అబద్ధాలు ఆడుతుంటే ఒక స్టాంప్ వేశారు, అబద్ధాల కోరు. మనల్ని జీవితంలో నమ్మే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు 10th క్లాస్ దాటి మనం జీవితంలోకి కొత్త జిందగీలకు అడుగు పెడుతున్నాం కాబట్టి